అక్క మన బొటిక్ లో ఏమేం స్పెషల్ ఏమేం వర్క్ అవుతుందో కస్టమర్ కి క్లారిటీ ఇవ్వవా? ఏమేం వర్క్. హాయ్ అండి, వెల్కమ్ టు లోహిత బొటిక్. అయితే మన బొటిక్ లో బ్లౌజెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, అంటే ఏ టైప్ అయిన వెరైటీస్ అన్ని ఫిట్ చేస్తాము. ప్యాటర్న్స్ జస్ట్ మనకు ఏదైనా రిఫరెన్స్ ఒక ఫిట్ లాంటిది ఏమైనా చూపించినా, లేదు నాకు ఇలా కావాలని ఎక్స్ప్లెయిన్ చేసినా ఫిట్ చేస్తాము. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, దీనికి అడిషనల్ గా శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ కూడా చేస్తాం. అది మిషన్ మన దగ్గరే ఉంది, మనమే చేసిస్తాం. అంటే కొంతమంది డౌట్ ఏంటంటే రోలింగ్ పాలిషింగ్ ఆర్డర్ తీసుకొని వేరే దగ్గర చేపించి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారేమో అని అనుకుంటున్నారు. బట్ నో, మనం ఇక్కడే చేస్తాం, మన వర్క్ ఇక్కడే అవుతుంది. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది వచ్చేసి స్కాలప్ డిజైన్ లో రౌండ్ నెక్ వచ్చింది విత్ కుందన్, మన గోల్డ్ ప్లేటెడ్ కుందన్ లాగా వస్తుంది కదా, సో అది కూడా వచ్చేటట్టు డిజైన్ చేయమన్నారు కస్టమర్. బాడీకి ప్లెయిన్ క్లాత్ తీసుకొని వర్క్ చేసాము. హ్యాండ్ కి వచ్చేసరికి శారీలో క్లాత్ మనం వర్క్ కి తీసుకున్నాము. సో ఇది హ్యాండ్ మీద దీనిపైనే వర్క్ రావాలి. ఇది కొంచెం ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బట్ బాగా కనబడుతుంది. హ్యాండ్ మీద ఇలా బూట్ వచ్చేసి ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ ప్లేన్ మీద చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది డిజైన్. బ్లౌజ్ డీప్ నెక్ వచ్చిందంటే ఆబ్వియస్లీ టాజల్స్ ఇవ్వాలి కాబట్టి టాజల్. నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్. బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఫుల్ స్కాలప్ లో డిజైన్ రావాలి అన్నారు కస్టమర్. సో బ్యాక్ మొత్తం, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి ఇట్లా స్కాలపింగ్ డిజైన్ వచ్చేటట్టు చేసి హ్యాండ్స్ కి కూడా వర్క్ ఇచ్చాము. బార్డర్ పైనే మామూలుగా అయితే మనం ప్యాచ్ సపరేట్ క్లాత్ మీద వేసి దీని కింద బార్డర్ కింద ప్యాచ్ చేస్తాము. బట్ కస్టమర్ నాకు ప్యాచ్ లాగా వద్దు అన్నారు. సో మనం దీని మీదనే వర్క్ చేసేసి దీన్నే హ్యాండ్ కి డైరెక్ట్ ఇచ్చేస్తాం. సో ఇది బ్యాక్, ఫ్రంట్ ఎలాగో పళ్ళు కిందికి పోతుంది కాబట్టి వన్ సైడే వర్క్ ఇచ్చాం. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ డైమండ్ షేప్. డైమండ్ షేప్ కి మనం సింపుల్ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్ కి కొంచెం హెవీ వర్క్ ఇవ్వమని చెప్పారు. నెక్ కి ఉందా లేదా అన్నట్టు సింపుల్ వర్క్ ఇవ్వమంటే మొత్తం పూసతో ఇలా వర్క్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హ్యాండ్ కి వచ్చేసరికి ఇట్లా మనం బార్డర్ లో ఇలా యూనిక్ గా డిఫరెంట్ గా యూనిక్ అంటే యూనిక్ ఏం కాదండి, కొంచెం డిఫరెంట్ గా తనకి లేని డిజైన్ కుట్టించుకుందామని చెప్పి ఇలా కుట్టించుకున్నాడు కస్టమర్. సో ఇది మొత్తం కుందన్ వచ్చి కుందన్తోని జర్దోసి అవుట్ లైన్ వచ్చింది, ప్లస్ పూసాతోని మన కింద హ్యాంగింగ్స్ ఇచ్చింది. సో ఇది హ్యాండ్, చిన్న చిన్న బూటీస్. తర్వాత ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చి స్టార్ నెక్ ఇచ్చింది. స్టార్ నెక్ ఇచ్చి వన్ సైడ్ మనం బార్డర్ ఇచ్చాం. ఇది వచ్చేసి డబల్ స్కాలప్ నెక్. డబల్ స్కాలప్ నెక్ బ్లౌజ్ విత్ బోట్ బ్రాడ్ అంటే మనం జనరల్ గా బోట్ నెక్ కి ఎంత బ్రాడ్ అయితే తీసుకుంటామో అంత బ్రాడ్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత డబల్ స్కాలప్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్ ఇవ్వమన్నారు కస్టమర్. సో ట్రయాంగిల్ షేప్ క్లిక్ చేసాం. పైన హుక్ అండ్ లూప్. ఇది కూడా డబల్ స్కాలప్ నెక్ డిజైన్. డబల్ స్కాలప్ నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే అన్నిటికీ షేప్స్ ఇస్తున్నాము, బట్ షేప్స్ తో పాటు ఏదైనా యూనిక్ గా ఉండాలని కస్టమర్ అడిగితే ఇక్కడ బోర్డ్ బ్రాడ్ లోనే తీసుకొని మధ్యలో ఇట్లా లూప్ వచ్చేటట్టు ఇస్తుంది. వేసుకున్న తర్వాత ఇది మనకి ఎంత ఫ్లెక్సిబిలిటీగా కావాలో అంతే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ డోరీ ఈ లూప్స్ లో ఉంది కాబట్టి మనకి ఎంత కావాలంటే అంతకి మనం ముడి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ ఎలివేట్. ఇది వచ్చేసి టాప్ పైన వర్క్ వచ్చిందండి. వర్క్ నెక్ బార్డర్ వచ్చి హ్యాండ్ 3/4 హ్యాండ్ కూడా బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి మిగిలిన డ్రెస్ టాప్ మొత్తము బూటీస్ ఇచ్చేసాము. ఓన్లీ ఫ్రంట్ వరకే వర్క్ వచ్చింది. వర్క్ వచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఏమీ ఇవ్వలేదు, అంటే జనరల్ టాప్ కి మాక్సిమం ఫ్రంట్ వస్తుంది కదా, బ్యాక్ ప్లేన్ ఇచ్చాం. బట్ హుక్ లూప్ ఇచ్చి స్లిట్ లాగా ఇచ్చి హుక్ లూప్ తోని ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని వేసుకునేటప్పుడు.